ట్రీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆమె వచ్చి ఈ క్రిస్మస్ ట్రీ అంతా సాలుగుడు ఉంటే సంతోషిస్తుందా? సంతోషించదు అని. అదేవిధంగా మరి సాలుగురులన్నీ కూడా ఆశతో కోరికతో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను చూడాలని క్రిస్మస్ ట్రీని దర్శిస్తూ ఈ యొక్క పశ్చిమపాకం దర్శిస్తూ నా చెంతకు వస్తూ ఉన్నాయి అని వారి కోరికను కూడా వమ్ము చేయకూడదు అని చిన్నారి బాలయేసు అనుకున్నాడు. అటు భుజదుల్పినామని నిరాశపరచకూడదు, అదేవిధంగా కోరిక కలిగినటువంటి ఈ సాలు పురుగులను కూడా నిరాశపరచకూడదు. అప్పుడు చిన్నారి బాలయేసు ఏం చేశాడు? వచ్చి ఆ క్రిస్మస్ ట్రీ చుట్టూ ఉన్నటువంటి సాలు గూడిని తాకాడు. తాను అంటుకోగానే ఆ సాలు గూళ్ళంతా కూడా బంగారంగా బగబగం తలతల మెరిసేటువంటి బంగారంగా తయారైపోయింది. అప్పుడు ఎలా ఉంటుంది ఆ క్రిస్మస్ ట్రీ? బంగారపు ఆ యొక్క రంగులతో మెరుస్తూ మెరుస్తూ ఇంకా చాలా అందంగా తయారవుతుంది. అవునా? మీరు చూసే ఉంటారు క్రిస్మస్ ట్రీని, లైటింగ్ కూడా వెళుతూ ఉంటారు, అలంకరణలు చేస్తూ ఉంటారు. అది మనకి చూడముచ్చటగా సంతోషంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్నారి బాలయేసు అటు ఆమెని ఇటు సాలు పురుగుని కూడా నిరాశపరచల. తాను ఏం చేశాడు? గొప్ప దీవెనను అందించాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి మన జీవితంలో కూడా మనము ఈ యొక్క సాలు పురుగుల్లాగా కోరిక కలిగి ఉండి చిన్నారి బాలయేసును దర్శించాలి. ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో మనందరం కూడా పాలు పంచుకుని సంతోషంతో ఆనందంతో జీవించాలి అని ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క ఆశ అనేది వమ్ము చేయబడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చిన్నారి బాలయేసు అంతా కూడా తెలుసు, ఈ లోక రక్షణకి సమస్తం కూడా తెలుసు. మరి మనము కూడా ఆ సాలు పురుగుల్లాగా ఆశ కలిగి కోరిక కలిగి ఉండాలి. మరి మీ అందరూ చేతులు ఎత్తారు, కోరిక కలిగి ఉండాలి. అవునా? ప్రియ సోదరి సోదరులారా, మరి దేవుడు ఎందుకు మనిషి అవతారం ఎత్తుతున్నాడు? మనం పాత నిబంధనలు చూస్తూ ఉంటాం. దేవుడు రకరకాలుగా దర్శనాలు ఇచ్చాడు. ఉదాహరణకు మోషే గారికి మండుచున్నటువంటి పొదలో దర్శనం ఇచ్చాడు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ పొదను చూశాను, అది ఇప్పుడు కూడా అలాగే ఉంది. మండుచున్నటువంటి పొదలో కనబడ్డాడు, ఒక అగ్ని రూపంలో, లేకపోతే మేఘం రూపంలో, లేకపోతే ఒక మరి శబ్దం ద్వారా పాత నిబంధనలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ప్రజలతో మాట్లాడటం,